ప్రెజెంట్ మనం ఉన్న సెన్సేషన్ టైంలో సోషల్ మీడియా చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి నిజంగా. ఏ వీడియో నమ్మాలి, ఏ వీడియో నమ్మకూడదు, ఏ ఇన్ఫర్మేషను ఎలా ఉంది అంటే, ఇంకేముంది అమెరికా వాళ్ళు పాకిస్తాన్ తోలు తీశారు, చైనా వాళ్ళు ఎరగదీస్తున్నారు, రష్యా వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు, అంతా ఇండియాకి సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో అణ్వస్త్రాలు, అణుబాంబులు వాడబోతున్నారు. ఏంటో అసలు యుద్ధం గురించి ఎవరికి ఇంత నిజంగా ఆ మిలిటరీ వాళ్ళకి నెక్స్ట్ ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆ యుద్ధం గురించి చేస్తున్న వాళ్ళందరికీ అంత ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఎక్స్పర్ట్స్కి తెలియదు. కానీ మన యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ వాళ్ళైతే లైవ్లో పెట్టేస్తున్నారు అన్నీ. నిజంగా ఇంకో 10 నిమిషాలు అన్నీ టప్ 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 అని ఎగరబోతున్నాయి అన్నట్లు. ఇది కొంచెం సామాన్య ప్రజల్ని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా సెన్సిటివ్గా తీసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, అసలు సోషల్ మీడియాని బ్లాక్ చేసి పడేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఏ టీవీ ఛానల్స్, గవర్నమెంట్ టీవీ ఛానల్స్ మాత్రమే కొంత రన్ అయ్యి పర్ఫెక్ట్గా న్యూస్ లాగా టెలికాస్ట్ చేసే ఛానల్స్కి ఆ టైంలో అంతవరకే పర్మిషన్స్ అని ఒక జీవో ఏదన్నా పాస్ చేస్తే ఈ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ఫేక్ న్యూస్లు, ప్రిడిక్షన్ న్యూస్లు కొంచెం తగ్గుతాయేమో అని నా ఉద్దేశం. ఎందుకు సోషల్ మీడియాని లేదా కొన్ని ఛానల్స్, టీవీ ఛానల్స్ని బ్లాక్ చేసి ఓన్లీ గవర్నమెంట్ ఛానల్సే ఈ యుద్ధ సమయంలో కొంచెం టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని నేను ఎందుకు అన్నానంటే, ఒక వీడియో జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్తుంటే ఖాళీగా ఉంటాం, మధ్యలో బ్రేక్ తీసుకునేప్పుడన్నా సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పూర్తిగా 100% రష్యా ఇండియాకి ఫేవర్గానే ఉంది, స్నేహహస్తం అందించింది. ఇంకా కాసేపు అయితే అమెరికాను ఒక ఎర్రకంటితో చూస్తే పాక్ వణికిపోయింది, చైనా ఇప్పుడే వాళ్ళని 4 పీకింది. కాసేపుడు చూస్తే అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళు, అమెరికా ఇండియాకి ఎటువంటి స్నేహహస్తం అందించట్లేదు, ఈ రష్యా వాళ్ళు వెనక చూస్తున్నారు. ఏంటివి ఎంత ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి వెళ్ళేలోపే మీకు మీరే అరే బాబు, మీకు మీరే ఫ్రెండ్షిప్లు చేసేస్తారు, మీకు మీరే విడగొట్టేస్తారు. వాళ్ళు ఆలోచించుకునే అంత టైం కూడా ఇవ్వరా? వాళ్ళని కలుస్తారో విడిపోతారో వాళ్ళని ఆలోచించుకునేవాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్లు కూడా మీరే యూట్యూబ్లో డిసైడ్ చేసేస్తే అట్లా. టీవీ ఛానల్స్ అలాగే ఉన్నాయి. దయచేసి న్యూస్ లాగా టెలికాస్ట్ చేస్తే భయాందోళనతో ఉన్న ప్రజలు మీరు ఇంకొంచెం ఎక్కువ చేసేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఏమీ తెలియదని మాకు తెలుసు, మనకెవరికి ఏమీ తెలియదు. ఈ విషయం మీద యుద్ధానికి సంబంధించి ప్రసాదం పంచినట్టు పంచరు ఇన్ఫర్మేషన్ అనేది చాలా సీక్రెట్గా నడుస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషనే ఫైనల్. వాళ్ళకి అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, వాళ్ళ మీటింగులు కంప్లీట్ అయ్యేలోపు 30 ఇన్ఫర్మేషన్ మీరు యూట్యూబ్లో పెడుతున్నారు. అవి ఏంటో కూడా బయటకు తెలియదు, అయినా మీరు ఇమాజిన్ చేసి రాసేస్తూ ఉంటారు. కొంచెం ఇట్లాంటి టైంలో కొంచెం సెన్సిటివ్గా, రెస్పాన్సిబుల్గా ఉండండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి వీడియో కూడా ఎవరో కొంతమంది అన్నా చూస్తుంటారుగా, వాళ్ళు టెన్షన్ పడకుండా మీది ఒక ఇన్ఫర్మేషన్ చూసి ఇంకొకరిది ఇంకో ఇన్ఫర్మేషన్ చూసి ఇంకొకరిది ఇంకో చూసి జనాలు కన్ఫ్యూజ్ అవ్వడమే. దయచేసి ఈ పాయింట్ మీద గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి సోషల్ మీడియాలో కొన్ని రోజులు ఆపితే బెటరు, అలాగే కొన్ని ఛానల్స్ కూడా ఆపితే బెటర్ అని నా ఉద్దేశం. లేదా అన్నీ ఆపిపడేయండి. గవర్నమెంట్ ఛానల్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెలికాస్ట్ అయ్యేలాగుంటే కొంచెం భయం తగ్గిద్దని నా ఉద్దేశం. ప్రజెంట్ మనం ఏం భయపడే అంత సిచ్యువేషన్లో లేము. అలాంటి సీన్ వచ్చే ఆ 10 రోజులు, ఆ 15 డేస్ ఏవైతే ఉంటాయో ఆ 10-15 డేస్ కొంచెం ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మకండి. అలాగే అన్ని ఏరియా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ కూడా మేజర్గా సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో కొన్ని విఐపి ఏరియాస్, వైజాగ్లో కానీ కొన్ని విఐపి, లేకపోతే బాంబే, అలాగే మనం అనుకున్నట్టు ఢిల్లీ, ఇట్లాంటివి కొన్ని విఐపి ఏరియాస్లోనే ఈ ఎఫెక్ట్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది తప్ప ఇండియా మొత్తం సమూలంగా కొలాప్స్ చేయడం అనేది జరగదు. యుద్ధం అనేది మెయిన్ ఏరియాల్లోనే జరుగుతూ ఉంటాయి. సో విలేజెస్లో వాళ్ళు కానీ మిగతా ఏరియాల్లో వాళ్ళు కానీ అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక విఐపి ఏరియాలో ఏదైనా జరిగితే మీరు అందరూ ముందుకొచ్చి హెల్ప్ చేసేలాగా ధైర్యంగా ఉండండి. ప్రతి న్యూస్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా మనకి సంబంధించి కాదు, మేజర్ సిటీస్లో, మేజర్ ప్లేసెస్లోనే ఈ ఎఫెక్ట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ఛానల్స్ చూసో యూట్యూబ్లు చూసో చాలామంది అమ్మో ఇంకేముంది ఇండియా మీద యుద్ధం, ఇండియా మీద యుద్ధం అనేది కొన్ని ఏరియాల మీద. ఇప్పుడు పాకిస్తాన్లో మీరు చూస్తున్నారు, పాకిస్తాన్ అంతా కొలాప్స్ అవ్వడం అనేది ఉండదు. మెయిన్ ఏరియాల్లో వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉండే ఏరియాల్లో ఇట్లాంటి ఎఫెక్ట్లు జరిగినప్పుడు, అటాక్లు జరిగినప్పుడు మేజర్ ఆ సిటీ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అట్లాగే హైదరాబాద్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు, బాంబేలో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు, వైజాగ్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు, ఇంతే. మిగతా వాళ్ళంతా రిలాక్స్గా ఉండొచ్చు, అంత టెన్షన్ తీసుకోకండి. అలాగే మనకి ఎటువంటి ప్రికాషన్స్ ముందుగా ఏమి ఇవ్వట్ల గవర్నమెంట్, ఇంకేం చెప్పాల.
ఈలోపు యుద్ధం జరిగిద్దో లేదో తెలియదు కానీ మనవాళ్ళు చేసే యుద్ధం ఎక్కువైపోయి అందరూ భయపడిపోయి సరుకులు కొనేసుకోవడం, డీమార్ట్ల మీద పడిపోవడం, మొత్తం పోలోమని కిచెన్లు నింపేస్తున్నారు. ఓకే, జాగ్రత్త పడండి మంచిదే, కానీ భయంతో జాగ్రత్త పడద్దు. ఎందుకంటే మనం పడే భయం రేపొద్దుట ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడడానికి ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఆ పీక్ పాయింట్లో అంత స్ట్రెంగ్త్ స్టామినా ఉండకపోవచ్చు మనకి. ఏంటి అసలు యుద్ధం జరిగితే లాస్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో ఆ రోజు ఒకవేళ అట్లాంటి సిచ్యుయేషనే వస్తే మనం చేయాల్సిన పనులేంటి, వీటి గురించి బేసిక్గా మనం తెలుసుకుందాం. సో ఎందుకంటే యుద్ధ సమయంలో మనం ఏం చేయాలి అనేది గవర్నమెంట్ మనకి ఇంకా చెప్పలేదు, ఎందుకంటే భయపడతామని. కానీ బేసిక్గా మనకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. యుద్ధం చేయడం మంచిదా చెడ్డదా అంటే దాన్ని ప్రజెంట్ మనం ఆలోచించే పొజిషన్లో లేము, ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయింది. యుద్ధం చెయ్యకూడదనే ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతూ వచ్చాం. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ ఆ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ ఉండి ఏదో 4 మాటలు మాట్లాడగలుగుతాం, కానీ నిజాలేంటి, ఎంత పీక్స్లో ఉంటే యుద్ధం చేయాల్సి వస్తుంది ఏంటి అనేది అక్కడ సెంట్రల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా చాలామందితో డెసిషన్ తీసుకున్నాకే దేశాన్ని పణంగా పెట్టి చేస్తున్న పనులు ఇవన్నీ. అటువంటప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరు ఈగోకి వెళ్ళి చేయరు, ఎందుకంటే ఒక రాజు తీసుకునే డెసిషన్ అనేది మొత్తం ప్రజలందరి మీద పడుతుంది. మనందరం నచ్చి ఎలక్ట్ చేసుకున్న ఒక లీడర్ తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్ అందరం ఫేస్ చేయాల్సింది. కానీ ఈ విషయం మీద నిజంగా నేను కామెంట్స్ కానీ మిగతా వాళ్ళ వీడియోలు కానీ ఏమైనా చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా ఎంతో సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు. అరే ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ నరకం పడుతూ ఉంటాం, ప్రతిసారి భయపెట్టడం, ప్రతిసారి వచ్చి ఏదో కెలికి వెళ్తూ ఉంటారు, ఇవంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు కదా. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నిజంగా యుద్ధమే చేయాల్సి వస్తే చెయ్యాలి, చేయిస్తే కనుక మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, మేము కూడా సపోర్ట్గా ఉంటాం. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యుయేషన్ మాకు కూడా ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాము, మా ప్లేసుల్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని సామాన్య పౌరులు కూడా నిజంగా అప్రిషియేట్ చేయొచ్చండి. అందరూ కూడా వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు, దానికి సిద్ధమై ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇవి మాటల ద్వారా కాదు, ఇన్ కేస్ అట్లాంటి సిచ్యుయేషన్ వస్తే ప్రతి ఒక్కళ్ళు మన కోసం బోర్డర్స్ దగ్గర అంత ప్రాణాలు త్యాగం చేస్తూ యుద్ధం చేస్తున్న సైనికులకి సపోర్ట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే పిచ్చి కామెంట్లు పెట్టుకోవడం, పిచ్చి వీడియోలు చేసుకోవడం కాకుండా అలాంటి సిచ్యుయేషనే వస్తే మనం ధైర్యంగా మన ప్లేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆ టైంలో సామాన్య ప్రజలు భయపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి మనం మానసిక ధైర్యంగా ఉండడం, ఆ టైంకి మనం రెడీ అవ్వడానికి ఫిక్స్ అయ్యి ఉండండి. అలాంటి సిచ్యుయేషన్ వస్తే మన యొక్క దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నిజంగా ఇట్లాంటి యుద్ధ పరిస్థితులే వస్తే ఆ టైంలో మనం పడాల్సిన జాగ్రత్తలు ఏంటి, యుద్ధం రాలేదు అయినా కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు కొంత బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. భయపడనే వద్దు, మనం భయపడినా జరగాల్సింది జరిగిద్ది, భయపడకపోయినా జరగాల్సింది జరిగిద్ది. ముందుగా భయపడిపోయేందుకు టెన్షన్ పడడం, జాగ్రత్త పడతాం, హ్యాపీగా జాగ్రత్తగా ఉందాం. ఏంటి జాగ్రత్త, కొంచెం కావాల్సిన సరుకులు కొనుక్కోవడం, ఒకవేళ ఏదన్నా జరిగితే మనం సేఫ్ సైడ్లో ఉండి మనం గవర్నమెంట్ని ప్రెజర్ చేసేసేలాగా ఉండకూడదు, గవర్నమెంట్ని టెన్షన్ పెట్టేలాగా ఉండకూడదు. మన జాగ్రత్తల్లో మనం ఉంటే గవర్నమెంట్ కూడా మిగతా పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడు అంతర్యుద్ధాలే కాదు, ఇప్పుడు బాహ్య యుద్ధం జరుగుతుంది, వేరే దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండాలి తప్ప మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఇది చేయండి అని అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. మేబీ లోకల్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మనకు అందుబాటులో ఉంటారు, కానీ కొంచెం మనం ధైర్యంగా ఉండడం, మన వంతు ప్రయత్నం సపోర్ట్ చేయడానికి చూద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే కనుక ఈలోపు మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే బేసిక్ నీడ్స్ అయినా అత్యవసర సరుకులు బేసిక్గా కొన్ని మాత్రమే కొనుక్కోండి, కొనేసుకొని మళ్ళీ వాటిని రేట్లు పెంచొద్దు. ఎందుకంటే సామాన్యంగా ఒక యుద్ధం అంటూ జరిగితే నెక్స్ట్ మనకు జరగబోయే లాస్లో ఉండేది వస్తువుల యొక్క సామాన్య వస్తువులు కానీ అన్ని వస్తువుల రేట్లు అయితే పెరుగుతాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకు కావాల్సిన సరుకులు కొనుక్కోవడంతో పాటు మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఒకటి కొంచెం దగ్గర పెట్టుకోవడం బెటర్. అలాగే మెడికల్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, రెగ్యులర్ మెడిసిన్స్ వాడాల్సిన వాళ్ళు ఉంటాం. సో వీళ్ళు ఒక 1-2 మంత్స్కు సంబంధించి మెడిసిన్స్ దగ్గరగా పెట్టుకుంటే ఇన్ కేస్ గబుక్కుని ఏమన్నా 144 సెక్షన్స్ ఎమర్జెన్సీ సెక్షన్స్ వచ్చి మనం బయటికి వెళ్ళలేకపోతే ఇవి నీడ్గా వేసుకోవడానికి ఉంటుంది. అలాగే మన ఆ టైంలో ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఎక్కడనేది అయితే మనకు ఖచ్చితంగా తెలుసు కరెంటు ప్రాబ్లం వస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం బ్యాటరీ లైట్సా లేకపోతే కొవ్వొత్తులు ఎట్లా ఏది ఫెసిలిటీ ఉంటే అవి ప్రొవైడ్ చేసి పెట్టుకోండి. ఇంటర్నెట్లు సో మనకి నెట్ కనెక్షన్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అవి కూడా మొబైల్ ఛార్జెస్ ఉంటే ఏమన్నా
సేవ్ చేసి పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. ఇక ఇంటర్నెట్లో ఇవన్నీ కట్ అవ్వడానికి కామన్గా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక చోట ఏదైనా పడింది, బాంబు పడింది అంటే అక్కడ పడటానికి ఉన్న సిచ్యుయేషన్స్ మ్యాక్సిమం మనకి ఎప్పుడు చెప్తున్నారు ఏంటంటే మేజర్ సెన్సిటివ్ ఏరియాలు కొన్ని చెప్పారు. ఆ ఏరియాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అట్లాంటి సీనే జరిగితే సైరన్ ఒకటి మోగుతుందని చెప్తున్నారు. ఒకవేళ సైరన్ మోగితే కనుక మనం సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం, లేదా మనకి సెల్లార్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటే కనుక ఆ ప్లేస్ కూడా సేఫ్ ప్లేసే. అపార్ట్మెంట్లు అలాగే హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఇవన్నీ నైట్ టైం ఇట్లాంటి సిచ్యుయేషన్ వస్తే లైట్ని బేస్ చేసుకొని వేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ. ఆ టైంలో మొత్తం మీటర్నే స్విచ్ ఆఫ్ చేయడం, అట్లాగే బ్యాకప్ కరెంట్ ఏదన్నా ఉన్నా కూడా అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళకి ఆ చీకట్లో కొన్ని ప్లేసెస్ తెలియవు అనేది. సో కొంచెం ఇవి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరూ ఏ సేఫ్ సైడ్లో ఉండాలి, ఒక యూనిటీగా ఉండడానికి చూడండి. ఎందుకంటే 99% మన ఏరియాలకి ఏమీ రాదనే కూర్చుందాం. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్ చాలా ప్లస్ పాయింట్. ఒకవేళ ఏదైనా జరిగినా అందరూ యూనిటీగా ఉండడం వల్ల వీళ్ళు మనోళ్ళు కాదు అనకుండా అందరూ మనోళ్ళు, మనందరం ఇండియన్స్ని, అన్ని మతాలు అన్ని కులాలు ఒక్క తాటి మీదకి వచ్చి మేము భారతీయులమే అని ఒక యూనిటీ చాటి చెప్పాల్సిన అవసరం, గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మీరు ఇవి బేసిక్ ఇవన్నీ సేఫ్ సైడ్లో పెట్టుకొని ఉంటే కనుక రేపటి రోజున ఏదైనా జరిగినా సేఫ్ సైడ్లో ఉంటారు. అలాగే పిల్లల్ని, సీనియర్ సిటిజన్స్ని కూడా కొంచెం వాళ్ళకి కూడా తెలియజేయండి, వాళ్ళకి ఇవంతా తెలియదు కాబట్టి. రెండు, ఒకవేళ యుద్ధమే జరిగితే ఆ తర్వాత జరిగేవి మనకు కామన్గా రేట్లు పెరుగుతాయి, కరెంట్ కనెక్షన్ కొంతకాలం ఫెసిలిటీ ఉండకపోవచ్చు, నెట్ కనెక్షన్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అలాగే మిగతా వర్క్ ఫైనాన్షియల్ ఆర్థికంగా కూడా కొంత సంక్షోభం ఉంటుంది. సో ఇవి దృష్టిలో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప యూట్యూబుల్లో వస్తూ ఎవరన్నా మేబీ రమ్య గారు చెప్పేది కూడా నమ్మకండి. ఏది నిజం, మీ మనస్సాక్షికి ఏది అనిపిస్తే అదే బెటర్. ఎక్కువ టెన్షన్స్ తీసుకోకుండా ఇలా బేసిక్గా కొంత మీరు జాగ్రత్తగా ఉంటే రేపొద్దుట గవర్నమెంట్ మన వైపు నుంచి ప్రెజర్ పెరగకుండా గవర్నమెంట్కి మేమందరం ఉన్నాము, మేమంతా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు సైనికులు మాత్రమే కాదు, భారతీయ ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడే, మేమంతా మీకు సపోర్ట్గా ఉన్నామని తెలియజేసేలాగా మనం ధైర్యంగా ఉందాం. మనం వేరే దేశాలకు కూడా ఒక ఎగ్జాంపుల్గా అరే అక్కడ పౌరులు సూపర్ రా బాబు, ప్రతి ఒక్కళ్ళు యూనిటీగా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు అన్నట్లే ఉందాం. ఇన్ కేస్ ఏదైనా జరిగితే కనుక అందరం కూడా ఆ ఏరియాల్లో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి కానీ వీటికి కూడా కొంత రెడీగా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ప్లీజ్ ఎవరు ఎక్కువ టెన్షన్స్ తీసుకోకండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నిజం కాదు. ఎందుకంటే ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే ఎవరికి ఉండే పవర్ వాళ్ళకుంది. ఇది ఆ మాదిరి మనం తట్టుకోగలమనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. మోడీ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. మేబీ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఈరోజు మనం చేయగలిగేది ఏమి లేదు. ఆల్రెడీ 20 to 30% స్టార్ట్ అయ్యింది. ఇక వాళ్ళ వైపు నుంచి ఏదైనా అటాక్ వస్తుందా, ఎక్కడ వస్తుందా అంటే మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరం ఒక యూనిటీగా ఈ సంక్షోభాన్ని తట్టుకుంటూ నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్న ఈ సమస్య నుంచి పరిష్కారం 100% వస్తుంది. మనం త్వరలో గుడ్ న్యూసే విందామని ఆశిస్తాం, వింటాం కూడా. గుడ్ న్యూస్ వినడానికి ఇది ఒక బెస్ట్ ఇయర్ కింద మనం అనుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి.